హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి వచ్చుంటారండి. అవునండి, నా ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. ఇదైతే సెకండ్ ఛానల్. అసలు ఎలా డిలీట్ అయిపోయింది, ఏం మిస్టేక్ చేశాను, ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఉంటే ఛానల్ అయితే మంచిగా ఉంటుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కొన్ని రూల్స్ తెలుసుకొని మాత్రమే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. నాలాగా అయితే తెలుసుకోక ముందుకే స్టార్ట్ చేయకండి. ఏవేవో వీడియోలు పెట్టి మరి తర్వాత బాధపడకండి. ఇప్పుడు నాకు ఎలా జరిగిందో మీకు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే వంట వీడియోలు పెట్టుకునేది, నా కుకింగ్, నా వాయిస్ అవి మాత్రమే పెట్టుకునేది. తర్వాత వేరే వాళ్ళ వాయిస్ అట్లా వ్యూస్ వస్తాయి కదా అనేసి పెట్టుకున్నాను. అయినా సరే వ్యూస్ వస్తలేవు కదా అనేసి సీరియల్స్ పెట్టడం స్టార్ట్ చేసినాను అనమాట. ఇది కార్తీక దీపము వంటలక్క అనేసి. మీరు ఇంతకుముందుకు నా ఛానల్ చూసే ఉంటారేమో, చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సీరియల్స్ పెట్టేదాన్ని అనమాట. అందులో కూడా నేను అంటే చాలామంది పెడుతురు కదా అనేసి నేను పెట్టిన చాలామంది వీడియోస్ నేను ఆల్రెడీ చూస్తే వీళ్ళకేం కావట్లే కదా, ఛానల్కి ఏం అవ్వట్లే కదా అనేసి నేను వీడియో రికార్డ్ అయితే చేసి పెట్టాను అనమాట. సీరియల్స్ 2 డేస్ అలానే పెట్టానండి. కంటిన్యూగా నాకు కాపరేట్ అని వచ్చింది. ఏం కాదులే అని అట్లే అనుకున్నానండి. అట్లే వీడియోస్ పెడుతూ ఉన్నాను, మంచి వ్యూస్ వస్తున్నాయి. నేను అనుకున్న ఒకసారి అయితే ఏంది కాపరేట్ వస్తలేదు, ఇంతకుముందు కూడా అట్లనే పెట్టినా కదా, ఛానల్కి ఏమో అవుతుందేమో అన్న కొంచెం డౌట్ వస్తుండే ఆడికే. ఇంకొక రోజు ఉండి ఒక 10 డేస్ తర్వాత అట్లే వ్యూస్ వస్తున్నాయి. వీడియో పెట్టినా ఒక 10 డేస్ తర్వాత సాయంత్రం డిలీట్ అయిపోయిందండి. నా ఛానల్ అయితే అసలు కనిపించడం లేదు. కొత్త ఛానల్ క్రియేట్ చేసుకుందామన్నా ఎంత కష్టపడ్డామండి, చాలా కష్టపడ్డాము. మళ్ళీ వేరే ఐడితో పెట్టుకున్నాను అనమాట, వేరే మెయిల్తో మళ్ళీ యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. చాలా కష్టం అండి యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం అంటే. కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి, పాటించకుంటే మనం ఎంత మంచిగా వీడియోస్ చేసినా వేస్ట్, మనం ఎంత కష్టపడ్డా వేస్ట్ అండి. దాదాపు నాకల్లా 1500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారండి. 1000 వాచ్ టైం కూడా ఉంది. చాలా కష్టపడ్డానండి నిజం చెప్పాలంటే. 1 ఇయర్కి ఎక్కువ అయిపోయింది. దగ్గర 2 ఇయర్స్ అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి. కంటిన్యూగా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. ఒక మధ్యలో 4 మంత్స్ అయితే గ్యాప్ ఇచ్చాను. అలా గ్యాప్ ఇవ్వద్దంట, గ్యాప్ ఇచ్చాను. అంతేగాని చాలా కష్టపడ్డానండి. 400 500 వీడియోస్ దాకా చేశాను. అయినా ఏం యూజ్ లేకుండా పోయింది. తర్వాత డిలీట్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నేనైతే డిసైడ్ అయ్యాను ఒకటి, ఎంతసేపు ఉన్నా మన వాయిస్, మన కెమెరాలు ఉన్న వీడియోస్ మాత్రమే పెట్టాలని అనుకుంటున్నాను. ఎప్పుడు అసలు వ్యూస్ రాకపోయినా అవసరం లేదు, సబ్స్క్రైబర్స్ రాకపోయినా అవసరం లేదు, పెట్టుకుంటా పోతాయి, ఏదో ఒకటి వైరల్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది వ్యూస్ రాకపోతే చేయాలనిపించదు, అసలు ఇంట్రెస్ట్ ఉండదు, వస్తలేవు ఎందుకు అనిపిస్తుంది. మళ్ళీ ఒక్క వ్యూస్ వచ్చినా సరే అండి మనకి ఎనర్జీ మొత్తం వస్తుంది అనమాట. నాకైతే చాలా కష్టపడ్డానండి, అది మాటల్లో చెప్పలేను అసలు. రాత్రి పగులు లైవ్ పెట్టి సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని, వాచ్ టైం తెచ్చుకొని, అంత కష్టపడి 1500 సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని ఎంతో కష్టం ఉంటుందండి. వీడియో తీయాలి, ఎడిటింగ్ చేయాలి, దానికి థంబ్నెయిల్, మళ్ళీ టైటిల్ అవన్నీ తీయాలి, మళ్ళీ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకోవాలి, వాయిస్ ఇచ్చేటప్పుడు మళ్ళీ ఎవరు డిస్టర్బెన్స్ కావద్దు, ఎంతో ఉంటుందండి. ఎంత కష్టపడి ఒక ఛానల్ పోయిందంటే ఎంత బాధ ఉంటుందో మీరు కూడా అర్థం చేసుకోండి. మీరైతే ఇలాంటి పొరపాట్లు అయితే అస్సలు చేయకండి. మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకుంటే టెక్స్ట్ ఛానల్స్ ఉంటాయి, టెక్స్ట్ ఛానల్స్, అలాంటి ఛానల్స్ ఒక్కసారి ఆ రూల్స్ చూసి మీరు ఏదైనా ఒకటే అండి, చూడకపోయినా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏదైనా సరే మీ వాయిస్ ఉండాలి, మీ కెమెరాలో షూట్ చేసిన వీడియో ఉండాలి. అంతకు మించి ఇంకా మీరు వేరేది ఏది నమ్ముకోవద్దు. అస్సలు మ్యూజిక్ అయితే అస్సలు యాడ్ చేయొద్దండి. వేరే వాళ్ళు యాడ్ చేశారు కదా అని అయితే మీరు అనుకుంటే ఇంకా అంతే. వేరే వాళ్ళు ఏమైనా చేసుకొని మనకు అవసరం లేదు, మనదైతే మనకు గుర్తుండాలి. ఈ మ్యూజిక్ అయితే అస్సలు వాడకండి. ఏదైనా వేరే వాళ్ళ వాయిస్ కానీ మ్యూజిక్ కానీ ఏది వాడద్దు. ఓన్లీ మనకి కెమెరాలో మన వీడియో ఉండాలి, మన వాయిస్ ఉండాలి, అంతే. మనకి ఈరోజు కాకపోతే రేపైనా మనకి మంచి వ్యూస్ వస్తాయి, మనని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారండి. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది అంటారు కదా, మనకు కూడా ఒక రోజు వస్తుంది. ఫస్ట్ నేను కూడా అలానే అనుకునేది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎక్కువ వ్యూస్ వచ్చేవి కాదు. 50 వ్యూస్ కంటే అసలు రాకపోయేది, 100 వ్యూస్ కంటే. తర్వాత ఒక్కరోజు ఒక్క షార్ట్ వీడియోకి 700 వచ్చాయండి వ్యూస్. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందనమాట. లైవ్ చేయడము, వీడియో చేయము, మస్తు వీడియోస్ చేశానండి. మీరు ఇంతకుముందుకు నా పాత ఛానల్ చూస్తే మీకు తెలుసుంటుంది. మస్తు కష్టపడ్డాను. కానీ ఎవ్వరూ ఇట్లా చేయకండి. సీరియల్స్ అయితే మాత్రం అస్సలు పెట్టకండి. వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేయకండి, సీరియల్స్ పెట్టకండి. ఓన్లీ మన వాయిస్, మన వీడియో అంతే. ఎన్ని రోజులున్నా అంతే పెట్టాలి తప్ప
వాళ్ళు పెట్టిర్రు వీళ్ళు పెట్టిర్రు అని మాత్రం మనం అస్సలు చూసుకోవద్దు. అట్లా చూసుకుంటే మాత్రం ఇన్ని రోజులు మనం కష్టపడ్డ అంతా వృధా అయిపోతుంది. ఇంకోటండి, మన ఛానల్‌లో చిన్న పిల్లలు కూడా కనిపించొద్దంట. చిన్న పిల్లలు కనిపించొద్దు. కొన్ని రూల్స్ అయితే ఉంటాయండి. ప్లీజ్ ఫాలో కండి. నాకైతే నేను అనుభవించిన కాబట్టి మీకు చెప్తున్నాను. చాలా బాధగా ఉంటుందండి. 1000 సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎంత కష్టమో అసలు చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తది. ఎంత బాధ ఉంటదో, అసలు ఎంత కష్టపడతాదో చిరో అసలు పొద్దున్న లేస్తే నిద్ర లేచిందంటే అసలు ఏం వీడియో చేయాలి? ఏం చేయాలి? అసలు వ్యూస్ వచ్చినాయా? సబ్స్క్రైబ్ వచ్చినాయా? అని ఎప్పుడు దాని మీదే ఉంటుందండి దృష్టి మొత్తము. నేను నిజం చెప్తున్నా కానీ నా ఛానల్ పోతుందని కల్లో కూడా అనుకోలేదండి. నాకు చాలా అంటే చాలా బాధపడ్డా. 2 డేస్, 3 డేస్ అయితే చాలా బాధపడ్డా అండి. అసలు లో ఫీల్ అయినా, మొత్తం అసలు ఎట్లనో అనిపించింది. ఇంకా ఇప్పుడైతే కొంచెం ఏం కాదులే, పోతే పోనీ నేను మళ్ళీ చేసుకుంటా, తన శక్తి ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది అని అయితే అనుకుంటున్నాను. అందుకనే మళ్ళీ సెకండ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. చూడాలండి ఇది ఎంతవరకు అవుతుందో. పెట్టి కూడా 3-4 డేస్ అవుతుందంటే అదే రోజు పోయిన రోజే మళ్ళీ క్రియేట్ చేసుకున్నానండి నేను నమ్మకంతో. ఏదైనా సరే చేస్తా, అట్లనే అవుతారు అని నమ్మకం ఉంది. సబ్స్క్రైబర్స్ వస్తారు, నేను సక్సెస్ అవుతా అని మాత్రమైతే నేను ఇది క్రియేట్ చేసుకున్నానండి. ఒకవేళ మీకు ఒకసారి కాపీరైట్ వచ్చినా సరే, ఆ కాపీరైట్ ఎందుకొచ్చిందని ఒకసారైతే వెనకకి తిరిగి చెక్ చేసుకోండి. ఆ వీడియోలో ఎందుకొచ్చింది అనేసి. అప్పుడు చూసుకుంటే మనకి ఇంకొక వీడియోకి కాపీరైట్ రావడానికి అవకాశం ఉండదండి. ఎమ్మటెమ్మటే 3 సార్లు కాపీరైట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఎగిరిపోతుందండి. అది మాత్రం గ్యారంటీ. ఆల్రెడీ ఛానల్ రన్ చేస్తున్న వాళ్ళకైనా సరే, కొత్త ఛానల్ పెట్టే వాళ్ళకైనా సరే ఒక్కటే చెప్తానండి. మీరు ఎప్పుడైనా సరే వాళ్ళు పెట్టిర్రు వీళ్ళు పెట్టిర్రు అని అయితే మనకి వేరే వీడియోలు అయితే పెట్టకండి. ఓన్లీ మన వాయిస్, మన కంటెంట్, మన కెమెరాలో షూట్ అయిన వీడియోస్ మాత్రమే పెట్టుకోండి. ఈరోజు కాకుంటే రేపైనా సక్సెస్ అవుతామండి ఖచ్చితంగా. సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, కొందరికి నెలనే పట్టొచ్చు అండి. మనం చెప్పలేము. మనం ఇంకా బెస్ట్ చెప్పడానికి ట్రై చేయాలి తప్ప వీళ్ళ వాయిస్ పెట్టకూడదు, వేరే వాళ్ళ కంటెంట్ అయితే అస్సలు పెట్టకూడదండి. నేను కలలో కూడా అనుకోలేదు నాకు 1000 సబ్స్క్రైబర్స్ అవుతారని. నా బ్యాడ్ లక్ ఏంటంటే నా యూట్యూబ్ ఛానల్ అయితే డిలీట్ అయిందండి. ఈ మిస్టేక్స్ మాత్రం అస్సలు ఎవ్వరు చేయకండి ఫ్రెండ్స్. తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంటుందండి. అస్సలు మిస్టేక్స్ అయితే చేయకండి. నాది సెకండ్ ఛానల్ అండి, అఖిల కుకింగ్ అండ్ వ్లాగ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ని ఎలా అయితే ఆదరించి నన్ను ముందుకు తీసుకొచ్చారో అలాగే ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకైతే తీసుకురండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, కుకింగ్ వ్లాగ్స్ అన్నీ చేస్తానండి. మరొక వీడియోతో ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.